రైట్ ఇక హైదరాబాద్ నుండి చిత్తూరు వెళుతున్న బస్సు బోల్తా పడి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో 5గురికి తీవ్ర గాయాలవగా ఒక మహిళ మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సో శంకర్ చెప్పండి, ఇప్పటికే 4గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అట్లా ఓవరాల్ గా ఇప్పటివరకు అయితే ఈ బస్సు ప్రమాద సంఘటనపై పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ తో ముందుకు వెళ్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించే పడ్డారు. ప్రస్తుతం మన దగ్గర డిఎస్పీ వెంకటేశ్వర్ గారు కూడా ఉన్నారు. గద్వాల జిల్లాకు సంబంధించి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ప్రమాదానికి సంబంధించి అంటే ఎప్పుడు జరిగింది, దీంతో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఎంతమందికి ఇంజూర్డ్ గా ఉంది? నైట్ 2:40కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే 2:35 ఆ టైంలో జరగవచ్చు. ఇమీడియట్ మా వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు, మా ఎస్ఐ గారు, మా పోలీస్ సిబ్బంది వచ్చి ఇక్కడికి వాళ్ళందరినీ అద్దాలు బలగొట్టి, మళ్ళీ హైవే సిబ్బంది కూడా మాకు సహకరించడం జరిగింది. అద్దాలు బలగొట్టి వాళ్ళందరినీ బయటికి తీయడం జరిగింది. అందులో ఒక లేడీ మాత్రం చెయ్యి ఆ బస్సు కింద పడ్డందుకు ఆమె బయటికి రాలేకపోయింది. లేకుంటే ఆమెను కూడా రక్షించామని ట్రై చేసిన వాళ్ళని కూడా రక్షించడానికి, కాకపోతే వీలు పడలేదు. ఈ లోపు మంటలు ఎక్కువైనందున ఫైర్ ఇంజిన్ పిలిపించి తలార్పడం జరిగింది. ఈ సంఘటన చూస్తుంటే బస్సు డ్రైవర్ జగన్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు డ్రైవర్ శంషుద్దీన్ ఆయన నెగ్గించవలసిందే జరిగిందని మేము అనుకుంటున్నాం. ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ లో తర్వాత మేము మిగతా విషయాలు తెలియజేస్తాము. బస్సులో 40 మెంబర్స్ వరకు ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. ఆ లిస్టు తీసుకుంటాం తొందర. ట్రావెల్స్ వాళ్ళ దగ్గర నుంచి లిస్టు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 3 మాత్రం హాస్పిటల్ పంపడం జరిగింది. వాళ్ళందరూ మా అవుట్ ఆఫ్ డేంజర్ ముందుకు జరిగినాయి. దర్యాప్తు తర్వాత మేము మిగతా విషయాలు తెలియజేస్తాం. సార్, చనిపోయిన మహిళను అది ఎక్కడి వారు, ఆ మహిళకు సంబంధించిన వివరాలు మాలతి అని పేరు తెలుస్తున్నది. వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా విషయాలు తెలియజేస్తాం. వాళ్ళు చిత్తూరు, యాక్చువల్గా బస్సు పోయే చిత్తూరు, నేటివ్ ఎక్కడ అనేది మొత్తం మిగతా విషయాల తర్వాత తెలియజేస్తాం. అంటే సార్, బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులు కొంతమంది ఇప్పటివరకు మాట్లాడారు, కారణాలు ఏమిటి? వాళ్ళందరూ నైట్ టైం కాబట్టి వాళ్ళందరూ వెనకాల ఉన్నారు. డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్లే జరిగిందని మేము అనుకుంటున్నాం. సార్, ఇది చూస్తున్నాం ఓవరాల్ గా ఇది జరుగుతూ వస్తుంది. ఇక్కడికి కొంతమంది అంటే ఈ సంఘటన స్థలాన్ని చూడడానికి కూడా వస్తున్నారు. ప్రస్తుతం సంతా గారు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. జరిగిన తర్వాత చాలా మటుకు వాళ్ళ వ్యాలిడ్ అట్లాగే బస్సు సామాగ్రి, అట్లాగే మొబైల్స్ కూడా కరెక్ట్ నిద్ర టైం. అందులో ఇది చలికాలం, సో మంచు కూడా ఫేస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనము ఇవి యాక్సిడెంటల్ జరిగిందని వచ్చి కొంచెం మీరు అన్నట్టు డ్రైవర్ది కూడా నిర్లక్ష్యం కావచ్చు ఖచ్చితంగా. కాకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం అనే కన్నా ముందు కూడా ఇది ప్రైవేట్ యాజమాన్యం కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. డ్రైవర్లని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడమా, లేకపోతే ఆ టైంలో డ్రైవ్ చేయగలరా లేదా అన్నది చూసుకోవాలి. బట్ ఇది ఏం జరిగినా ఇదైతే చాలా బాధాకరమైన విషయం. కానీ తదుపరి చర్యలు ఏంటంటే రాబోయే కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరుద్ధరణ కాకుండా చూసుకునే బాధ్యత ఖచ్చితంగా మా ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. అంటే మేడం, ఆర్టీఓ అధికారులు కూడా గతంలో దీని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి గత ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన ఇంత లాభాపేక్ష కోసం ఇట్లా బస్సులను మితిమీరిన వేగంతో నడపడం అట్లా చేస్తున్నారు. దాన్ని ఎంతవరకు కట్టడి చేయగలుగుతారు? డెఫినెట్ గా ఇప్పుడు అర్ధరాత్రి 2:30 సమయం కాబట్టి వాళ్ళు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ లైన్ లో ఉండి చూసుకుంటారు అనడానికి కూడా మనం ఉండదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మోస్ట్లీ ఆ టైం ని మనం అవాయిడ్ చేయడం కరెక్ట్ అని నా ఉద్దేశం. ఈ సీజన్ కాదు కరెక్ట్ ఆ టైం జర్నీస్ కి. సో ప్రభుత్వం నుంచి తీసుకునే చర్యల్లో ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. డెఫినెట్ గా మా సైడ్ నుంచి కూడా ప్రభుత్వానికి ఒకసారి నివేదిక ఇస్తాము. ఇలాంటి యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా డెడ్ లైన్ అది మెయిన్ గా 2 నుంచి 5 అనేది చాలా డేంజరస్ టైం కాబట్టి ఆ టైం ని అవాయిడ్ చేసి జర్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంటే మొత్తానికి మేడం చూస్తున్నాం 34 మెంబర్స్ ఉన్నారు ఆ టైంలో. అంతా సేఫ్ సైడ్ గా పోలీసులు కావచ్చు, ఇలాంటి అధికారులు కూడా తీశారు. పాలెంలో ఘటనలు చూసుకుంటే ఆ రోజు చాలా మంది చనిపోయారు. రిపీట్ కాకుండా ఉండడానికి ఎట్లా అంటే ఈ రోడ్డు మీద ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఓవరాల్ గా ఎట్లాంటి చెప్పులు పెడితే ఆపోసారు? ముందుగా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళందరూ అలర్ట్ అయ్యి వచ్చి మళ్ళీ అంతమందిని సేవ్ చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఇమీడియట్ గా వాళ్ళు అలర్ట్ అయింది కాబట్టి మిగతా అందరినీ కూడా ఒక్క ప్రాణం కోల్పోయినా ఓకే, బట్ మిగతా వాళ్ళందరినీ సేఫ్ గా వాళ్ళు హాస్పిటల్స్ లో జాయిన్ చేయించగలరు. కాకపోతే ఇంకొంచెం లేట్ అయినా కూడా ఇంకా ఎంతో మందిని కోల్పోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిపార్ట్మెంట్ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది అనుకోవడానికి అది ఒప్పుకుంటాం. డెఫినెట్ గా స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నైట్ టైం కాబట్టి కొంచెం రిస్కీ అయి ఉంటుంది. అందులో వింటర్ సీజన్, సో మనకి మీరు కూడా చూస్తుంటారు మార్నింగ్ 5 అయినా కూడా కంప్లీట్ గా ఫాగ్ తోనే రోడ్స్ ఉంటున్నాయి.
సో ఆ డేంజర్స్ ఆ టైంలో అవాయిడ్ చేసుకోవడం తప్పించి మనం ఇంకో ఆల్టర్నేటివ్ ఉండదండి. ఎంత స్పీడ్ కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఆ ఫాగ్ ఒక్కసారి ఒక సెకండ్ కన్ను మూస్తే చాలు మనం ఆ బండి పక్కకి వెళ్ళిపోతుంది. అందులో హైవే. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్ గా మనము కొంచెం కట్టడి చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ప్రభుత్వం నుంచి చూస్తున్నాం. ఓవరాల్ గా ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు హర్షించదగినదని చెప్పి పోలీసులు కూడా స్పందించిన తీరుతోనే ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రమాదంలో చాలా మందిని రక్షించే విధంగా కూడా ముందుకు వెళ్లారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఫాగ్ కూడా దీనికి కారణంగా తెలుస్తున్నట్టున్నారు. అయితే చనిపోయిన వ్యక్తికి సంబంధించి డీఎస్పీ గారు చెప్పిన ప్రకారం పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె హైదరాబాద్ కు చెందిన మాలతిగా గుర్తిస్తున్నారు తప్ప పూర్తి ఎవిడెన్స్ తర్వాతనే అధికారికంగా ఒక ప్రకటన జారీ చేస్తామని కూడా వనపర్తి గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. మొత్తంగా ఒక పెద్ద భారీ ప్రమాదం నుంచి అయితే అందరూ బయటపడ్డారు. పండగ పూట పెద్ద ఎత్తున విషాద ఛాయలు చోటు చేసుకున్న ఒకరు చనిపోయారు. వారిని కూడా రక్షించే ప్రయత్నం చేశారు. బట్ అప్పటికే ఆమె ఇరుక్కోవడం వల్ల ఓవరాల్ గా ఆమె ప్రాణాలు కోల్పోయిందని కూడా చెప్తున్నారు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. డ్రైవర్ కు సంబంధించి వాడు నిద్రమత్తులో ఉన్నాడా, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో లైసెన్స్ విషయంలో క్లారిటీగా ఉన్నారా లేదా, ఈ ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించి ఈ బస్సుకు సంబంధించినటువంటి సంస్థ మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే విధంగా కూడా పోలీసులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శంకర్, అయితే ఇప్పటికే చూసుకుంటే జగన్ ట్రావెల్స్ ఓల్వో బస్సు ఈ ప్రమాదానికి కారణమైంది. అయితే దానికి సంబంధించి మరి ట్రావెల్స్ వాళ్ళని పోలీసులు ప్రశ్నించారా, వాళ్ళని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ఓవరాల్ గా ఇప్పటికీ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఫస్ట్ నుంచి కూడా దగ్గరనే ఉన్నారు. ఇలాంటి అధికారులు ఆర్టీఓ అధికారులకు కూడా పూర్తి సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ తెప్పించుకోవడానికి అయితే చేశారు. ఇప్పటికే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూపించాం. సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే బస్సు ఎప్పుడు కింద పడ్డది, ఎలా కింద పడ్డది అనేది కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ లో మనకు క్లియర్ గా వచ్చాం. ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించి బయట ఫిట్నెస్ విషయంలో కావచ్చు, అదేవిధంగా అధిక మొత్తంలో అంటే కావాల్సినటువంటి సీట్ కెపాసిటీ కన్నా ఎక్కువగా కెపాసిటీ ఉంచడం వల్ల కూడా కొంత బస్ మీద కొంచెం భారం పడే అవకాశాలు కనిపించవచ్చు. ఓవరాల్ గా డ్రైవర్లు కూడా నిద్రమత్తులో ఉండడం, అంత నిర్లక్ష్యమైనటువంటి వ్యవహారంతో వెళ్తే ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆర్టీఓలతో కూడా ఇప్పటికే సంప్రదిస్తున్నాడు. ఆర్టీఓ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి డీఎస్పీ కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నాడు. వారికి సంబంధించి దీని పూర్తి డీటెయిల్స్ తీసుకోబోతున్నారు. ఎవరెవరు ఎక్కారు, ఏ టైంలో ఎంతమంది ఉన్నారు, 40 మెంబర్స్ ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి ఇప్పటికే వాళ్ళ చిన్నగాతులకు సంబంధించి చాలా మందికి నలుగురు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. వారంతా ప్రభుత్వ ఆసుపత్రి చనిపోయిన వారికి సంబంధించి పూర్తి డాటా అయితే ఇంకా రావాల్సింది. ఎందుకంటే మాలతిగా చెప్తున్నారు తప్ప అది మాలతి డెడ్ బాడీయా కాదనేది మాత్రం పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. రైట్, థాంక్యూ శంకర్.